అందరికీ నమస్తే అండి. ఈ ఘటన మనం చూసాం. సో నిన్న నైట్ జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్నప్పుడు ఎవరో ఆగంతకుడు రాయి ఇసిరాడు. సో జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైంది. ఇది జరిగిన ఘటన. దీనికి రకరకాల కోణాలు ఉన్నాయి. రెండు కోణాలు, ప్రధానంగా టీడీపీ కోణం, వైసీపీ కోణం. వైసీపీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాదరణ చూసి వారవలేక మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుంది అని చూసి కుళ్ళుతో టీడీపీ వాళ్ళు, జనసేనలో కూటమి వాళ్ళే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిచారు, రాళ్ళేశారు, కుళ్ళు కుట్రలతో సహించలేక అని వైసీపీ కోణం. కుళ్ళు కుట్రలు చిన్నపిల్లల ఆట, సరే అది పక్కన పెట్టాలి. ఇటువైపు వీళ్ళ ఆరోపణ ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు ఎలాగైతే కోడికత్తి డ్రామా ఆడారో ఇప్పుడు కూడా మరో డ్రామా ఆడుతున్నారు అనేది టీడీపీ కోణం. రెండు పార్టీల కోణం, రెండు పార్టీలది. ఆ రెండు పార్టీల అభిమానులు కూడా ఎవరి పార్టీ చెప్పేది అది నమ్ముతారు. కాబట్టి మనం గొర్రెలం కదా, మన పార్టీ చెప్పేదే మనం నమ్ముతాం కదా, ఏది నిజమో మనం ఆలోచించాం కదా. మన రాష్ట్రంలో అదే కదా ఇప్పుడు రెండు పార్టీలు. సో ఈ పార్టీ చెప్పేది ఈ పార్టీ నమ్ముతారు, ఈ పార్టీ చెప్పేది ఈ పార్టీ నమ్ముతారు. ఎవడైనా మధ్యలోకి వచ్చి ఒరే ఆలోచించండిరా, అది జరిగింది ఇదిరా, దాని చుట్టూ ఇన్ని పరిణామాలు ఉన్నాయో ఆలోచించండిరా అంటే వాడిని ఏ కమ్మోడనో, ఏ టీడీపీ ఏజెంట్ అనో, లేదంటే ఇంకేదో పేరు పెట్టి తిడతాం. అంతేగా మనకు తెలిసింది. సరే అదంతా ఎవరిష్టం వాళ్ళది, వదిలేస్తా. కానీ అక్కడ ఆలోచించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కరెంట్ ఎందుకు లేదు, పోలీసులు ఎందుకు అలర్ట్గా లేరు, మామూలుగానే సీఎం గారు రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు చెట్లు కొట్టేస్తారు. ఈవెన్ ఇప్పటికీ చెట్లు కొట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఉంటాయి, పరదాలు ఉంటాయి, అన్నీ ఉన్నప్పుడు అంత అతి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మరి నన్నెందుకు తీసుకోలేదు, ఇవన్నీ కొన్ని అనుమానాలు. టీడీపీ వాళ్ళైనా ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, టీడీపీ వాళ్ళు దాడి చేస్తారని ముందుగానే సమాచారం ఉందా లేదా, అసలు అంత భారీ గజమాలు ఎందుకు వేశారు, భారీ గజమాలు వేసిన వెంటనే ఎలా జరిగింది, ఇలా అనేక అనుమానాలు, అనేక రకాలుగా ఆలోచించాలి. అది ఎవరి విజ్ఞతకు వాళ్ళకు వదిలేస్తున్నా. ఏం జరిగిందని నేనైతే చెప్పను. ఎవరి విజ్ఞతకు వాళ్ళు ఆలోచించుకోండి. మీ ఇష్టం మీది, ఎవరిష్టం వాళ్ళది. అయితే నేను ఒకటి మాత్రం చెప్పబోతున్నా. నెక్స్ట్ 1 వీక్ లేదా 10 డేస్, ఈ నెక్స్ట్ 7 నుంచి 10 రోజులు దీని ఆధారంగా కొన్ని దారుణాలు జరగబోతున్నాయేమో అని నాకు అనిపిస్తుంది. ఈ ఘటన ఆధారంగా ఒకటి, దీన్ని సింపతి కోసం, తెలుగులో రాద్దాం మనకెందుకు ఇంగ్లీషు, దీన్ని సింపతి కోసం పొలిటికల్ మార్కెటింగ్ చేసుకుంటూనే సింపతి కోసం పొలిటికల్ మార్కెటింగ్ అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది, ప్రతిపక్షాల వాళ్ళు కొట్టారు, రాళ్లతో దాడి చేయించారు, ఆయనకు వస్తున్న జనాదరణ చూడలేక వారవలేక, జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుదల చూడలేక, మళ్ళీ సీఎం అవ్వబోతున్నారని చూడలేక వారవలేక రాళ్లతో దాడి చేయించారు, ఆయన మీద హత్యాయత్నం చేశారు, ఆయన్ను లేకుండా చేయాలనుకున్నారు. జననేతను, జనాదరణ ఉన్న నేతను మళ్ళీ ఎలాగ సీఎం అయిపోతున్నారు కాబట్టి, వాళ్ళు ఎలాగ ఓడిపోతున్నారు కాబట్టి ఇటువంటి కుట్రలు పన్నారు అని పదే పదే ఒక పెద్ద స్థాయి నాయకుడి నుంచి, అంటే వైసీపీలో నెంబర్ 2 స్థాయి నాయకుడి నుంచి ఒక చిన్న చోటా మోటా సోషల్ మీడియా కార్యకర్త వరకు అదే వెర్షన్ చెప్పిస్తారు. ఒకే వెర్షన్, ఒకే గైడ్లైన్స్, ఒకే వెర్షన్ చెప్పిస్తారు ప్రతిరోజు. నెక్స్ట్ 10 రోజులు కూడా అదే జరుగుద్ది. ర్యాలీలు జరుగుతాయి, మానవహారాలు జరుగుతాయి, క్యాండిల్ ర్యాలీ జరుగుద్ది, వీళ్ళేదో శాంతి సమాజ ఉద్ధరణ కోసం ఉన్నట్టు ర్యాలీలు ఇవన్నీ జరుగుతూనే ప్రతిరోజు కూడా ఒక పెద్ద స్థాయి నాయకుడి నుంచి ఒక చిన్న స్థాయి నాయకుడి వరకు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందుకు వచ్చి, సోషల్ మీడియా ముందుకు వచ్చి టీడీపీని, జనసేనని తిడతా ఉంటారు. వాళ్ళే చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి బలాన్ని చూసి ఆయన మళ్ళీ సీఎం అవుతారని వారవలేక కావాలని ఇలా చేశారు, ఇటువంటి కుట్రలు సాగనీయం, రాష్ట్రంలో శాంతి భద్రతలు మేము కాపాడుతాం, రాష్ట్రంలో శాంతి భద్రతలే మాకు ముఖ్యం, అందుకే మేము సంయమనం పాటిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చిటికేస్తే మేము టీడీపీని భూస్థాపితం చేస్తాం, ఇవన్నీ చెప్తారు. నెక్స్ట్ 10 రోజులు జరగబోయేది ఇదే. అంటే అంచెలంచెలుగా పదే చెప్పిందే చెప్పి మళ్ళీ జనంలోకి 10 రోజుల పాటు ఈ అంశాన్ని పొలిటికల్ మార్కెటింగ్ చేస్తారు. అప్పుడు ఏ అవగాహన లేని వాళ్ళు, ఆలోచన శక్తి లేని వాళ్ళు కూడా అరే వైసీపీ వాళ్ళు ఎంత చెప్తున్నారంటే నిజంగా టీడీపీ వాళ్ళే చేసి ఉంటారు ఆ పని అని ఆలోచిస్తారు. అంటే ఏ ఆలోచన లేని వాళ్ళు కూడా, అంటే గోబెల్స్ ప్రచారం అంటే ఇదే. చెప్పిందే చెప్పడం ద్వారా ఏ ఆలోచన లేని వాళ్ళ మైండ్లో ఒక ఆలోచన చొప్పించడం, బలవంతంగా ఒక ఆలోచన చొప్పించడం. సో ఆ ప్రయత్నం ఒకటి జరుగుద్ది.
నెక్స్ట్ 10 రోజులు కూడా ఒక పెద్ద స్థాయి పేరు నాని గారు, కొడాల నాని గారు, అంబటి రాంబాబు గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, ఆ శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఇటు ఈ చివర అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా వరకు, మధ్యలో వైసీపీ నెంబర్ 2 సజ్జల గారు, విజయసాయి గారు, వైవి గారు, వీళ్ళతో పాటు ఒక సాధారణ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వరకు మొత్తం వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా రోజుకు ఒక 10 మందో 20 మందో ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియాలో లైవ్లు ఇచ్చి తిడుతూనే ఉంటారు టీడీపీని. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూనే ఉంటారు. సో అది దాని చుట్టూ రాజకీయం జరగాలి. అది ఎంతగా రాజకీయం జరిగితే, అది ఎంతగా చర్చ జరిగితే దాన్ని పొలిటికల్ మార్కెటింగ్ అంతగా జరిగినట్టు. అది వైసీపీ వ్యూహం నెంబర్ 1. వైసీపీ దీన్ని ఎలా వాడుకోబోతోంది అనే వ్యూహం నెంబర్ 1. ఇక రెండోది ఎదురుదాడి, ప్రతీకార దాడి లేదా ప్రతీకార దాడి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఉదాహరణ చెప్తా. 2021లో టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిన తర్వాత సీఎం గారు ఆ తర్వాత అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మాట్లాడే సందర్భంలో ఒక మాట అన్నారు. నన్ను తిడుతున్నారు టీడీపీ వాళ్ళు, సో నన్ను తిట్టడం నచ్చక మా వాళ్ళు ఎవరో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు అన్నారు కదా, గుర్తుండే ఉంటుంది మీ అందరికీ కూడా. ఆయన ఇలాగే అన్నారు, నన్ను తిట్టారు, సో మా అభిమానులు ఎవరో వెళ్ళి నన్ను తిట్టారు కాబట్టి టీడీపీ వాళ్ళు మా అభిమానులు ఎవరో వెళ్ళి దాడి చేశారు టీడీపీ ఆఫీస్ మీద, దానికి ఏదో వీళ్ళు పెద్ద రచ్చ చేస్తున్నారు అన్నట్టు చెప్పారు కదా. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తిట్టారు? పెద్దగా తిట్టింది ఏమీ లేదు, పెద్దగా అక్కడ జరిగిన ఘటన లేదు, కానీ దానికే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. మరి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్లతో కొట్టారు, దాడి జరిగింది. మరి దానికి ప్రతీకారం గట్టిగానే ఉంటుందేమో. సో పవన్ కళ్యాణ్ గారో చంద్రబాబు నాయుడు గారో జనంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద రివర్స్ అటాక్స్ జరుగుతాయేమో. చాలా సింపుల్గా వాళ్ళ నాయకుల మీద దాడి జరిగింది, అది తట్టుకోలేక ఎవరో వైసీపీ అభిమాని చేసి ఉంటారు, ఎవరో ఏంటో కనిపెడతాం అని చేతులు దులుపుకోవచ్చేమో. చూడండి, అంటే ఎదురుదాడి వ్యూహరచన కూడా జరగవచ్చు. ఎన్నికల గొడవల్లో భాగంగా కొట్టుకుపోవచ్చు. ఆయనకి చిన్నది జరిగింది కాబట్టి వీళ్ళకి పెద్దదేదో ప్లాన్ చేశారేమో. అంటే దీన్ని 2 కోణాల్లో 2 వ్యూహాల్లో ఆలోచించవచ్చు. ఒకటి పొలిటికల్ మార్కెటింగ్, విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళడం. పొలిటికల్ మార్కెటింగ్ చేస్తూ అరే మరి ఆయన్ని కొట్టారు కదా, మరి వాళ్ళ అభిమానులు ఊరుకోరు కదా, వీళ్ళని కొడతారు కదా అని జనం అనుకుంటారు. ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగింది అనుకోండి, దాన్ని మరి ఆయన కొట్టారు కదా, సో ఆయన అభిమాని ఎవరో వెళ్ళి కొట్టుంటారు అని సాధారణ జనం అనుకోవాలి. అలా అనుకోవాలి అంటే ఇది పొలిటికల్ మార్కెటింగ్ విపరీతంగా చేయాలి. టీడీపీ వాళ్ళే కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని, టీడీపీ వాళ్ళే రాళ్ళు వేశారు అనేది జనంలోకి తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసి ఆ తర్వాత చంద్రబాబు గారినో పవన్ కళ్యాణ్ గారినో ఇంకెవరినో ఇలా ఇటువంటి పెద్ద దాడి జరిగిన తర్వాత చాలా సింపుల్గా చేతులు దులుపుకోవచ్చు. మరి మా నాయకుడిని కొట్టారు కాబట్టి ఆయన అభిమాని ఎవరో ఏంటో మరి అలా చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మంది అభిమానులు ఉంటారు, ఆ అభిమానులు ఎవరికో వాళ్ళకి బాగా కాలు ఉంటుంది, బాగా కాలు అలా దాడి చేసి ఉంటారు చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అని చేతులు దులుపుకోవచ్చు. ఇది కూడా జరిగే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే నెక్స్ట్ 10 రోజులు లేదా 15 రోజులు లేదా అప్ టు పోలింగో మన రాష్ట్రం చాలా దారుణాల్లోకి వెళ్ళబోతోంది అని నాకైతే అనిపిస్తోంది. సో కొంచెం మైండ్ ఉన్నోళ్ళు కాస్త ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. నేను చెప్పేది ఒకటేనండి, మన రాష్ట్రంలో తెలివితేటలకు కొదవలేదు. మనకు విపరీతమైన తెలివితేటలు ఉన్నాయి. మన తెలివితేటలు మనము ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ కోసం వాడతాము. మనకు నచ్చిన నాయకుడి కోసమో, మనకు నచ్చిన పార్టీ కోసమో, మన కులం కోసమో వాడతాము. అలా వద్దు. ఇటువంటి తెలివితేటల్ని, మనకున్న తెలివితేటల్ని, ఇటువంటి ఘటనలను జడ్జ్ చేయడం కోసం వాడండి. నేను జడ్జ్ చేయట్లా, నేను ఖచ్చితంగా ఇలాగే చేశారు ఇదే చేశారని నేను చెప్పట్లా, నేను జడ్జ్ చేయట్లా. నేనేమి జడ్జిని కాదు, మీరే జడ్జిలు. ఎవరికి వాళ్ళే నిర్ణేతలు. సో మీరే ఆలోచించండి, ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి, ఏ పరిస్థితుల్లో జరిగింది, అక్కడ ఎందుకు కరెంట్ లేదు, ఇవన్నీ ఆలోచించండి. ఆలోచిస్తూ నెక్స్ట్ 10 రోజుల్లో జరగబోయే పొలిటికల్ మార్కెటింగ్ అలాగే పొలిటికల్ యాక్షన్ సీన్స్ ఏ విధంగా ఉంటాయన్నది ఆలోచించండి. ఆలోచించి అప్రమత్తంగా ఉంటే చాలు, బాధ్యతతో ఓటేస్తే చాలు. థ్యాంక్ యూ.